చాలామంది ఏంటంటే చూపు తగ్గిన తర్వాత డాక్టర్ పరీక్షకు వస్తూ ఉంటారు. అలా కాకుండా మనము చూపు తగ్గకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఒక పూట గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు మనకు తప్పనిసరిగా మనం ఇంట్లో అందరూ తీసుకోవాలి. దీనివల్ల మనకి చూపు బాగా ఉంటుంది. ఇది కాకుండా మనం ఎండలో పోయినప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం చాలా అవసరం. దృష్టిలోపం ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా గ్లాసెస్ పెట్టుకోవాలి. మధుమేహంతో పడే వారికి చూపు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు మధుమేహంను అదుపులో పెట్టుకోవడమే కాకుండా తప్పనిసరిగా కంటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ అవసరమైతే వారు చెప్పిన చికిత్స ఫాలో చేయడం చాలా అవసరం. 40 సంవత్సరాల పైబడిన వారికి తప్పనిసరిగా చత్వారం వస్తుంది కాబట్టి వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకొని వాళ్ళు అద్దాలు తీసుకోవాలి. ఎవరికైనా మనకు చూపు తగ్గింది అంటే మనం ప్రతిరోజు కాకుండా అప్పుడప్పుడును ఒక కన్ను మూసి ఇంకో కన్నుతో మనం చూస్తూ ఉండాలి వస్తువులు. ఏదైనా ఒక కంటిలో చూపు తగ్గినప్పుడు మనకు తెలియకపోవచ్చు కాబట్టి మనం ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూసినప్పుడు చూపు తగ్గినట్టు తెలుస్తుంటుంది. అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఏమాత్రం చూపులో తేడా వచ్చినప్పటికీ మనం కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవటం అవసరము. కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ముఖ్యంగా జాగ్రత్తలు ఆహారము, మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలి, బ్లడ్ ప్రెషరు, మధుమేహం ఇవన్నీ కంట్రోల్ పెట్టుకోవాలి, మనకు అవసరమైనప్పుడు చికిత్స చేయించుకోవాలి. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకి రెటినైటిస్ పిగ్మెంటోసా, గ్లకోమా ఇట్లాంటి జబ్బులు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి చరిత్ర ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల మనం చూపు తగ్గకుండా అంధత్వం రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.